Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఇవాల్టి వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. 21st క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్, that is, if 2 power x plus 1 is equals to 3 power 1 minus x, then find the value of x. Very important question. సో ఆల్రెడీ నేను మీకు చెప్పిన విధంగా ఈ క్వశ్చన్ ఏ చాప్టర్కి సంబంధించిందంటే రియల్ నంబర్స్ లాస్ట్ ఎక్సర్సైజ్ లాగరిథమ్స్ కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చే క్వశ్చన్సే మనకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? 2 power x plus 1 is equals to 3 power 1 minus x. ఫస్ట్ 2 power x plus 1 is equals to 3 power 1 minus x. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్, take log on both sides. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్ అప్లై చేయాలి, అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాగ్ అప్లై చేయాలి. దట్ ఈస్ లాగ్ 2 power x plus 1 is equals to log 3 power 1 minus x. log 2 power x plus 1 చూడడానికి ఏ ఫార్ములా టైప్లో ఉందంటే log x power n. మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే x ప్లేస్లో 2, అదేవిధంగా n ప్లేస్లో x plus 1 రావడం జరిగింది. log x power n ఫార్ములా n log x మీన్స్ n into log x. సో దట్ ఈస్ x plus 1 into log 2 is equals to, this is also in the form of log x power n. n place లో 1 minus x ఉంది. సో 1 minus x log 3. తర్వాత ఇప్పుడు log 2తో xని 1ని మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ x into log 2, x log 2 ప్లస్ 1 into log 2, 1 log 2 or log 2. ఓకే, 1తో మల్టిప్లై చేసినప్పుడు మనకు అదే వాల్యూ వస్తుంది కాబట్టి log 2 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే విధంగా 1 into log 3, 1 log 3 or log 3 మైనస్ x into log 3, x log 3. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే x టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాము, రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని మనం రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. ఫస్ట్ మనము x టర్మ్స్ ఏవేవి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, x టర్మ్స్ అంటే xతో మల్టిప్లై అయ్యే టర్మ్స్, x into log 2, అదేవిధంగా x into log 3. 2 టర్మ్స్ ఆర్ x రిలేటెడ్ టర్మ్స్ అంటే x టర్మ్స్ అనమాట. సో ఈ x టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకొని రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాం. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక x టర్మ్ ఉంది, దట్ ఈస్ x log 2. ఓకే, అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటటువంటి మైనస్ x log 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే అది ప్లస్ x log 3 అని రాస్తాం ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈ x టర్మ్స్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ రాస్తాం. x టర్మ్స్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? log 2 అండ్ log 3. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ log 3 ఉంది, log 3. సో ప్లస్ log 2, ఆఫ్టర్ గోయింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ బికమ్స్ మైనస్ log 2. Next step, x log 2 plus x log 3. What is common? X is common. X ni common తీస్తే
log 2 plus log 3. Okay, that is equals to right hand side no common log 3 minus log 2. So log 2 plus log 3 is multiplied here. After going to right hand side, it gets divided. So x is equals to log 3 minus log 2 by log 2 plus log 3. So this is the value of x. మన క్వశ్చన్లో కూడా అదే కదా అడగడం జరిగింది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మీరు రాసినట్లయితే సో మీకు మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. An algebra textbook has a total of 1382 pages. సో ఆల్జీబ్రా టెక్స్ట్ బుక్లో టోటల్గా 1382 పేజెస్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ బ్రోకన్ అప్ టు 2 పార్ట్స్. సో ఆ 1382 పేజెస్ ఉన్నటువంటి ఆ ఆల్జీబ్రా బుక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 pages మోర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 pages more than the first part. సో దాని మీనింగ్, సో ఆ బుక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా, ఆ 2 పార్ట్స్లో సెకండ్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే ఫస్ట్ పార్ట్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో దానికన్నా 64 పేజెస్ ఎక్కువ. ఓకే, సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద బుక్. మరి ఆ బుక్లో టోటల్గా ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఓకే, దిస్ క్వశ్చన్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్ అన్నమాట. సో మరి ఫస్ట్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, సెకండ్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో let first part of book has x pages. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి x అనుకుంటాం. అండ్ సెకండ్ part of book has y pages. సో సెకండ్ పార్ట్లో y పేజెస్ ఉన్నాయి. మరి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు పార్ట్స్ పేజెస్ కలిపితేనే కదా టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. సిన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఈస్ total number of pages is 1382. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు పార్ట్స్ కలిపితే 1382, దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై. ఫస్ట్ పార్ట్ ప్లస్ 5 సెకండ్ పార్ట్ బికమ్స్ 1382. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 pages more than the first part of the book. Okay, second part of the book, that is y number of pages has.
64 pages more, that is plus 64. So దేనికన్నా 64 more, ఫస్ట్ పార్ట్ కన్నా 64 more. ఓకేనా? సో మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలంటే x ప్లస్ y రావాలి. కాబట్టి సో రివర్స్ చేసుకుంటే x ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు y. సో x ప్లస్ y ఆఫ్టర్ కమింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ బికమ్స్ మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 64 ఇట్ బికమ్స్ minus 64. This is equation number 2. సో ఈ 2 ఈక్వేషన్ని మనం ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ అప్లై చేసి సాల్వ్ చేసి x వాల్యూ అండ్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x మీన్స్ ద నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్ అండ్ y మీన్స్ ద నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్. ఓకేనా? 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. First equation, that is x plus y is equals to 1382 and x minus y is equals to minus 64. ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో ఇప్పుడు మనము ఎక్స్నైనా ఎలిమినేట్ చేయొచ్చు, వైనైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఎలిమినేట్ చేయాలి అంటే అవి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ అండ్ వై వై ఈక్వల్. ఎక్స్కి సేమ్ సింబల్ ఉంది ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, వైకి డిఫరెంట్ సింబల్ ఉంది ప్లస్ వై మైనస్ వై. మనము ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే మనము ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సెకండ్ ఈక్వేషన్లో ఉండే సింబల్స్ చేంజ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అదే మనం వైని ఎలిమినేట్ చేయాలంటే అడిషన్ చేయాలి. ఎందుకంటే ప్లస్ వై మైనస్ వై డిఫరెంట్ సింబల్స్ ఉండేటప్పుడు అడిషన్ చేయాలి, సేమ్ సింబల్ ఉండేటప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. అడిషన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ని అయితే మనము చేంజ్ చేయాల్సిన అవసరము లేదు. సో డైరెక్ట్ అడిషన్ ప్లస్ ఎక్స్ దట్ ఈస్ ప్లస్ 2x plus y minus y cancel is equals to 1382 minus 64. Okay, so 12 minus 4 8, 7 minus 1 1318. So x is equals to 1318 by 2. That is x is equals to 2తో 1318ని క్యాన్సిల్ చేస్తే 2 6 are 12. సో 13 minus 12 1 రిమైండర్, నెక్స్ట్ ఇంకో 1 ఉంది 11 అవుతుంది. సో 2 5s are 10, అగైన్ 1 రిమైండర్ 18, 2 9s are 18. X is equals to 659. X means the number of pages in first part. Okay, that is 659 pages. Okay, substitute in either first equation or second equation. First equation లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ ఆ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి y వాల్యూ వస్తుంది. Substitute in first equation. First equation x plus y is equals to x plus y is equals to 1382. So x means 659 plus y is equals to 1382. Y is equals to 1382 minus 659. Okay, so roughగా 1382 minus 659. ఓకే, చేసినట్లయితే దట్ ఈస్ ఈక్వల్స్ టు విచ్ మీన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 12 minus 9 that is 3, 7 minus 5 2, 13 minus 6 7. Okay, that is 723. Okay, this is the answer. So first part of the book has 659 pages and second part of the book has 723 pages. Next question, question number 23. Find the sum of the first 40
పాజిటివ్ ఇంటీజర్స్ డివిజబుల్ బై 6. సో ఏ క్వశ్చన్ అయినా ఇవని ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫైండ్ ద సమ్ అంటే రిజల్ట్ ఆఫ్టర్ అడిషన్, యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్. వేటి సమ్? ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మీకు తెలుసు న్యాచురల్ నంబర్స్. మరి ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క సమ్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఆ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నిటిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్లో 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ని మాత్రమే, ఆ నెంబర్స్ని మాత్రమే యాడ్ చేసి చెప్పాలి అన్నారు. అప్పుడు మనకి ఇక్కడ ఒక మెయిన్ క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఏంటంటే ఎలాంటి నెంబర్స్ 6తో డివైడ్ అవుతాయి? ఓకే, ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 చెప్పడం జరిగింది. అది మాత్రమే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి 6తోనే కాదు, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి నెంబర్స్ 5తో డివైడ్ అవుతాయి, ఎలాంటి నెంబర్స్ 7తో డివైడ్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి నెంబర్స్ 7తో డివైడ్ అవుతాయి? 7 మల్టిపుల్స్ మాత్రమే 7తో డివైడ్ అవుతాయి. అదేవిధంగా విచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6? సో 6 మల్టిపుల్స్ ఓన్లీ డివిజిబుల్ బై 6. ఓకే, మరి ఈ క్వశ్చన్ మరి ఏ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్ అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ అని అడగడం జరిగింది. దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ప్రోగ్రెషన్స్ చాప్టర్లో క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. గివెన్ దట్ సో ఆ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్లో 6తో డివైడ్ అయ్యే ఇంటీజర్స్ అంటే 6 మల్టిపుల్స్. ఓకేనా, 6 మల్టిపుల్స్ 6తో డివైడ్ అవుతుంది. దట్ ఈజ్ 6, 12, 18. ఈ విధంగా ఆ 40 పాజిటివ్ ఇంటీజర్స్లో మనకి కొన్ని 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ అయితే వస్తాయి. మనము అన్నీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ 3 ఇంటీజర్స్ అయితే ఫస్ట్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 6తో డివైడ్ అయ్యే ఫస్ట్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ అయితే రాస్తాం. మనకి ఇక్కడ తెలుసు ఇవి ఫైనైట్ అనేసి, అంటే ఈ 40 పాజిటివ్ ఇంటీజర్స్లో నుంచే తీసుకోవాలంటే ఈ 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఇవి కూడా ఫైనైట్ నెంబర్సే వస్తాయి. ఓకేనా, సో దీస్ ఆర్ ద నెంబర్స్ ఆర్ డివిజిబుల్, అంటే ఈ 3 మాత్రమే కాదు ఇంకా మనకి రిపీట్ అవుతాయి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీక్వెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో కండిషన్ ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీకు అందరికీ తెలుసు. a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2. a2 మైనస్ a1 ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈజ్ 12 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. అదేవిధంగా a3 మైనస్ a2 ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈజ్ 18 మైనస్ 12 దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 6. సో క్లియర్లీ a2 minus a1 is equals to a3 minus a2. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి therefore given situation is in arithmetic progression. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. మనల్ని సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ అంటే ఎస్ఎన్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎస్ఎన్ వాల్యూ అయితే ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ 40 అన్నాడు కాబట్టి అంటే ఇవి ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40 వస్తాయన్నమాట. కాబట్టి హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు 40. అదేవిధంగా ఇట్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీన్స్ ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ డి మీన్స్ కామన్ డిఫరెన్స్ ఫార్ములా a2 మైనస్ a1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అన్నమాట. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ దట్ ఈస్ ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే S40 ఈజ్ ఈక్వల్స్ టు 40/2 ఇంటూ 2 ఇంటూ 6 ప్లస్ 40 మైనస్ 1 ఇంటూ 6. 2 1s are 2 20s are 20 into 2 6s are
12 plus 40 minus 1, 39 into 6. That is 20 into 12 plus 54. So 6 3s are 18, 18, 23. 20 into, so 4 2 6 4 246. 20 into 246, that is 0 carry చేసుకుంటే 2 6s are 12, 2 4s are 8, 9, 2 2s are 4. So 4920, that is the sum of first 40 positive integers which are divisible by 6. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈ విధంగా స్టెప్స్ అన్ని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k for which the points are collinear. Very important question. Very important question. This question is related to coordinate geometry related question anamata. And 3 points ichi ee 3 points collinear kaada check cheyandi. So kaadu ee 3 points collinear points aithe k value find out cheyandi ani adagadam jarigindi anamata. So 3 points collinear points aithe what will happen? So if 3 points are collinear, then the area of triangle becomes 0. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ k వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఇచ్చినటువంటి పాయింట్ 7, -2, 5, 1 అండ్ 3, k. First of all, given points, -7, -2. First point is considered with A, 7, -2, and second point is considered with B, that is 5, 1. 5, 1, and third point is considered with C, that is 3, k. All the given 3 points are collinear. Collinear means area of triangle becomes 0. Okay, so manamu first point x1 y1, in the second point coordinates x2 y2, this is x3 y3. ee vidhanga consider chesin tarvata ippudu manamu area of triangle ABC ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి. హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 minus y2. Okay, modulus close, that is equals to half modulus x1, that is 7 into y2 minus y3 5, sorry y2 1 minus k, 1 minus k, plus x2 is 5 into y3 minus y1 k minus 2. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, అదేవిధంగా y1 వాల్యూ మైనస్ కాబట్టి -2 ప్లస్ x3, దట్ ఈస్ +3 ఇంటూ y1 minus y2, y1 -2 minus y2 1. ఓకే, మాడ్యులస్ క్లోజ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ, సో k ఇంటూ 7 into 1 minus k, that is 7 into 1, 7 minus 7 into k, 7k. అదేవిధంగా ప్లస్ 5 into k మైనస్ ఇంటూ మైనస్ +2. అదేవిధంగా ప్లస్ 3 ఇంటూ -2 -1 -3. మాడ్యులస్ క్లోజ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ 7 minus 7k plus 5 into k, that is plus 5k, plus into plus 5 into 2
that is 10. Plus into minus, minus 3 3s are 9. Modulus close, that is equals to half modulus. So first numbers naithe manamu solve cheddam. 7 plus 10, 17. 17 minus 9, okay, that is 8. Minus 7k plus 5k, that is minus 2k. So minus 7k plus 5k, minus 7 plus 5 అని సాల్వ్ చేయండి, దట్ ఈస్ minus 2k. మనకు ఆన్సర్ ఇలా రావడం జరిగింది. 8 మైనస్ 1/2 ఇంటూ 8 మైనస్ 2k, దట్ ఈస్ 1/2 ఇంటూ మాడ్యులస్ రిమూవ్ చేసేద్దాం. 8 మైనస్ 2k, 8 అండ్ 2kలో మనకు 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే 2 4s are కదా 4 మైనస్ 2 కామన్ కాబట్టి k, ఓకేనా. ఇంటూ 2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్. So what is the remaining? 4 minus k. 4 minus k is the area of the triangle ABC. కానీ ఇచ్చిన పాయింట్స్ ఏంటి? కొలీనియర్ పాయింట్స్. సో ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బికమ్స్ 0, ఓకేనా. సిన్స్ the points are కొలీనియర్, ఇచ్చినటువంటి పాయింట్స్ కొలీనియర్ కాబట్టి దేర్ఫోర్ ఏఆర్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ టోటల్ వాల్యూ బికమ్స్ 0. 4 minus k is equals to 0, minus k is equals to plus 4. After going to reference, it becomes minus 4, that is 0 minus 4, it becomes minus 4. So minus minus cancel, k is equals to 4. This is the value of k. This is how to solve these type of questions, and this question and this type of questions. Next, question number 25. A chord of a circle of radius 10 centimeters subtends a right angle at the center. Okay, find the area of the corresponding మైనర్ సెగ్మెంట్ అండ్ మేజర్ సెగ్మెంట్. ఫస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ ఇక్కడ మీరు గమనిస్తే 21st క్వశ్చన్ నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే 25th క్వశ్చన్ వరకు అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్నే ఇవ్వడం జరిగింది. అందులోనూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే మనము టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని మాత్రమే మీరు పర్టికులర్గా ప్రిపేర్ అయినట్లయితే మనకు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మరి 1 మార్క్ 2 మార్క్స్ సాల్వ్ చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్తో పాటు మనం ఆ లెసన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేర్చుకున్నటువంటి బేసిక్స్ అంటే ఫార్ములాస్ కానివ్వండి, డెఫినేషన్స్ కానివ్వండి, అండ్ నోట్ పాయింట్స్ కానివ్వండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనము ఈ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 25th క్వశ్చన్ ఏ చాప్టర్ రిలేటెడ్ అంటే టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఎ సర్కిల్ అనే చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్ లాస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఏ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్. సో దెర్ ఈజ్ ఎ సర్కిల్, దట్ సర్కిల్ క్యాస్ ఏ కార్డ్. సో వాట్ ఈజ్ ఏ కార్డ్ అని ప్రీవియస్ వీడియోలో కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ గురించి ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ వాట్ ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ అంటే ఇంతకు ముందు పోస్ట్ చేసిన మ్యాథమెటిక్స్ వీడియో మీరు ఒకసారి గమనించండి, మీకు కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అనే కాన్సెప్ట్ అయితే మీకు అర్థమవుతుంది. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 centimeters subtends a right angle at the center. సో ఈ కార్డ్ సెంటర్ దగ్గర 90 degrees యాంగిల్ అనేది చేస్తుంది. మరి మనమేం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో వీ హ్యావ్ టు ఫైండ్ ద కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద కరస్పాండింగ్ మేజర్ సెగ్మెంట్. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోబోయే కొత్త కాన్సెప్ట్ ఏమిట్రా అంటే వాట్ ఈజ్ ఏ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ఏమిటి, సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనము నేర్చుకుంటాం. ఆ తర్వాత ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ సెగ్మెంట్?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డ్రా ఏ సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ని అయితే మనము డ్రా చేస్తాము. సో మనం ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O, and this boundary is called as circumference of the circle. ఆ circumference మీద there is a point called A and there is a point called B. ఓకేనా? సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే ఆ లైన్ సెగ్మెంట్ని కార్డ్ అంటారని, ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే ఈ కర్వ్నే ఆర్క్ అంటారు. ఓకేనా? ఒక కార్డు ఒక ఆర్క్తో ఎన్క్లోజ్ అయిన ఈ రీజియన్ని ఏమంటారంటే సెగ్మెంట్ అంటారనమాట. సో ఆ విధంగా మనం తీసుకుంటే ఈ పైన రీజియన్ కూడా ఆర్క్ కార్డ్తోనే ఎన్క్లోజ్ అయింది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సెగ్మెంట్. సో రెండు కూడా సెగ్మెంట్సే. మరి ఈ సెగ్మెంట్ని ఏమంటారు, ఈ సెగ్మెంట్ని ఏమంటారంటే, సో ఈ సెగ్మెంట్లో ఆర్క్ లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ మేజర్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఆర్క్ లెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్ అని అంటారు. ఐ హోప్ మీ అందరికీ వాట్ ఈజ్ ఎ సెగ్మెంట్ అనే కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఆ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం గమనించినట్లయితే ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఈ సర్కిల్ బౌండరీ మీద ఉండే పాయింట్కి సెంటర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్నే రేడియస్ అంటారు. సో ఓఏ ఈజ్ ద రేడియస్ అండ్ ఓబి ఈజ్ ఆల్సో ద రేడియస్. ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఇన్ ద ఎంటైర్ రీజియన్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కిల్ రీజియన్ మొత్తంలోనూ రేడియస్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. అంటే ఓఏ లెంగ్త్ సో 10 సెంటీమీటర్స్ అంటే ఓబి ఈజ్ ఆల్సో 10 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఈ కార్డు సెంటర్ దగ్గర, అంటే కార్డ్ ఇక్కడ ఉంది, సెంటర్ ఇక్కడ ఉంది. మరి కార్డ్ అనేది సెంటర్ దగ్గర ఎలా యాంగిల్ ఫామ్ చేస్తుంది అంటే ఆ కార్డుకు ఉండే 2 ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేసినట్టు సెంటర్ దగ్గర జాయిన్ చేసినట్లయితే అక్కడ యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ రైట్ యాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్. సో ఈ కార్డ్ సెంటర్ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ని అయితే ఫామ్ చేస్తుంది. ఫామ్ చేస్తే సో దిస్ ఈజ్ ద మైనర్ సెగ్మెంట్ అండ్ దిస్ టోటల్ ఈజ్ ద మేజర్ సెగ్మెంట్. సో మైనర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మైనర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో మైనర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కన్నా ముందు సెక్టార్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే మీకు చెప్పాల్సి వస్తుంది. సెక్టార్ ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. తెలియని స్టూడెంట్స్ కోసం సెక్టార్ అంటే ఏమరా అంటే ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఏ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద బౌండరీ అండ్ బి ఈజ్ ఆల్సో ద పాయింట్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఓఏ అండ్ ఓబి ఈజ్ రేడియస్ అండ్ దిస్ ఏబి బికమ్స్ ద ఆర్క్. సో 1 ఆర్క్ 2 రేడియస్తో ఎన్క్లోజ్ అయిన ఈ షేప్ మొత్తాన్ని ఏమంటారు అంటే మనకు సెక్టార్ అని అంటారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఓఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే ఇంకో పాయింట్ తీసుకుందాం. ఓఏపిబి ఈ టోటల్ షేప్ చూడండి, ఓఏపిబి మొత్తము సో ఈ సెక్టార్ షేప్లోనే ఉంది. అంటే దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ ఏరియా అనేది వస్తుంది. సో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, area of minor segment, area of minor segment is equals to area of sector, area of sector minus area of sector minus area of ట్రయాంగిల్. సో మొత్తం సెక్టార్ అవుతుంది. ఈ సెక్టార్ ఏరియాలో నుంచి ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సో ఈ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఏరియా అయితే వస్తుంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనం 8th నేర్చుకున్నాం. x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్, దట్ ఈస్ x డిగ్రీస్. x అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఇచ్చారు కదా, దట్ ఈస్ x డిగ్రీస్. సో 90 బై 360 ఇంటూ పై వాల్యూ మనకి 3.14 అయితే తీసుకోమన్నారు కాబట్టి 3.14 పై ఆర్ స్క్వేర్. రేడియస్ ఈస్ 10 సెంటీమీటర్స్.
ఓకేనా, ఆర్ స్క్వేర్ దట్ ఈస్ 10 స్క్వేర్, 10 స్క్వేర్ మీన్స్ 100, ఓకే, మైనస్ ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో హైపోటనస్ వదిలేస్తే వన్ సైడ్ బికమ్స్ బేస్ అండ్ వన్ సైడ్ బికమ్స్ హైట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే మైనస్ 1/2 ఇంటూ 10 ఇంటూ 10, ఓకే. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం, 0 0 క్యాన్సిల్, 9 1s are 9 4s are. సో 1/4 ఇంటూ 3.14 ఇంటూ 100, మల్టిప్లికేషన్ విత్ 10 100,000, డెసిమల్ మూవ్స్ రైట్ సైడ్. హౌ మెనీ ప్లేసెస్? 2 ప్లేసెస్. సో మల్టిప్లికేషన్ విత్ 10 100,000 ద డెసిమల్ నెంబర్స్ అని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది, మీరు ఆ వీడియోని ఒకసారి గమనించండి. దట్ ఈస్ 3.14 కాస్త 314, అంటే డెసిమల్ రైట్ సైడ్ 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది, 314.0 అవుతుంది. దట్ ఈస్ 314 minus 1/2 into 10, 2 1s are 2 5s are, so 5 10s are 50, okay. So 1/4 into 314, so 314 ని 4 తో డివైడ్ చేస్తే, సో 340 ని 4 తో డివైడ్ చేసినట్లయితే 4 7s are 28, సో 31 minus 28 3 వస్తుంది, 34, 4 8s are 32, సో 34 minus 32 2 రిమైండర్, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 24 5s are 78.5, 78.5 minus 50 that is equals to 78.5 minus 50 ఎంత 28.5 అయితే అవుతుంది. దట్ ఈస్ స్క్వేర్ సెంటీమీటర్స్, ఎందుకంటే ఏరియా కాబట్టి. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. మరి ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్, ఇక్కడ మీరు గమనించండి, దిస్ ఈజ్ మైనర్ సెగ్మెంట్, ఈ పార్ట్ మాత్రమే మనకు మైనర్ సెగ్మెంట్ అవుతుంది. మేజర్ సెగ్మెంట్ అంటే ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం మేజర్ సెగ్మెంట్ అవుతుంది. అంటే టోటల్ సర్కిల్ ఏరియాలో నుంచి ఈ మైనర్ సెగ్మెంట్ని రిమూవ్ చేస్తే మిగిలిందంతా మేజర్ సెగ్మెంటే. అంటే ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, ఓకే. సో area of circle minus area of minor segment, okay. So area of circle formula pi r square minus area of minor segment ఎంత వచ్చింది మనకి 28.5, so pi 3.14 into r is 10 square that is 100 minus 28.5, so 3.14 into 100 that is 314 minus 28.5, okay. 314 minus 28.5, 28.5, 314.0, 10 minus 5, 5, okay. So ఇక్కడ 13 minus 8 that is 5, next ఇక్కడ 0 ఉంటుంది, so 10 minus 2 8, okay. So 285.5, okay, 285.5 square centimeters. This is the area of major segment. సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అర్థమైంటాయి అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే మేము ఆన్సర్స్ అయితే చెప్తాం. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.